ఉపాధి హామీ కూలీలకు అలర్ట్. ఆ బ్యాంక్ ఖాతాలు చెల్లవు. కొత్త అకౌంట్లు తెరవాల్సిందే. కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అనేక కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పథకం పేరు మార్పుతో పాటు పని దినాల పెంపు, కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు వాటాల్లో మార్పులు, పనుల సంఖ్య ఇలా తదితర అంశాల్లో కీలక సవరణలు చేసింది. వీటితో పాటు చేపట్టే చెల్లింపు ప్రక్రియలోనూ అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. దీనిలో భాగంగా వేతన జమ చేసే బ్యాంక్ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వేతనాలను ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయకుండా అయిపోయింది. కేవలం తపాలా కార్యాలయం, పోస్టాఫీసు ఖాతాలు లేదా జాతీయకృత బ్యాంక్ ఖాతాల్లో మాత్రమే వేతనాన్ని జమ చేయనున్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి హామీ పథకం పేరును ఈబీజీ రామోజీగా మార్చిన విషయం తెలిసిందే. అలాగే వేతన చెల్లింపు ప్రక్రియలోనూ మార్పులు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు పనిచేసిన కూలీలకు వారి పని దినాలకు సంబంధించిన వేతనాలను వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక నుంచి వ్యక్తిగత, ప్రైవేట్ బ్యాంక్ ఖాతాల్లో వేతన జమ చేయకూడదని, కేవలం జాతీయ బ్యాంకులు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లోని నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉపాధి హామీ కూలీల్లో చాలామందికి ఖాతాలు గ్రామీణ బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఇన్నాళ్ళు వారికి ఈ ఖాతాల్లోనే వేతన జమ చేస్తూ వచ్చారు. మారిన నిబంధనల వల్ల గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారంతా తప్పనిసరిగా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీసులో కొత్తగా ఖాతా తెరవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంపై కూలీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ బ్యాంకులు తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. జాతీయ బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా లేదా వేతనాలు డ్రా చేసుకోవాలన్నా కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది. దీనివల్ల ప్రయాణం సమయం వృధా అవ్వడమే కాకుండా ఆర్థిక భారం కూడా పెరుగుతుందని కూలీలు వాపోతున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తమకు ఉన్న బ్యాంక్ ఖాతాల్లోని నగదు జమ చేసేలా కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. కొత్త ఖాతాలు తెరవడం తమకు భారంగా మారుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.